అత్యంత ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి వరల్డ్ బ్యాంక్ నిధులతో 460 కోట్ల రూపాయలతో గుంటూరు నగరానికి 24 గంటల పాటు కూడా నీరు సప్లై చేస్తామని ఈ రోజున చెబుతున్నటువంటి ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇంజనీరింగ్ సిబ్బంది సామర్థ్యం చూస్తూ ఉంటే నిజంగా ఇది సాధ్యమవుతుందనే భావన కలుగుతున్నటువంటి పరిస్థితులు 2012లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేతుల మీదుగా ఫౌండేషన్ వేశారు. సహజంగా టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత 3 సంవత్సరాల లోపు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గుంటూరులో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్ నిధులతో సాగుతున్నటువంటి ఈ నీటికి సంబంధించినటువంటి పథకం కాలం ముగుస్తున్నా కూడా ఒక రూపు కూడా రానటువంటి పరిస్థితులు. నిజంగా ఇవాళ గుంటూరు ప్రజానికం ఆశగా నీళ్ళు వస్తాయనే భావంతో ప్రభుత్వం వైపు కార్పొరేషన్ వైపు చూస్తూ ఉంటే ఇవాళ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిజంగా 2016 మార్చిలోపు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా 2000 మార్చిలో పూర్తి కాల. వరల్డ్ బ్యాంక్ అధికారులు వచ్చారు, వీళ్ళు నిస్సహాయతను చూసిన తర్వాత మరో 6 నెలలు కాలం పొడిగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరలా 6 నెలలు కాలం పొడిగించినా కూడా ఏమాత్రం కూడా పనులు పూర్తి చేయనటువంటి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కామెంట్ చేశారు. తర్వాత మరో 6 నెలల కాలం పొడిగించినటువంటి పరిస్థితులు. అంటే రేపు మార్చి 31వ తారీఖు లోపుగా ఈ నిధులతో చేస్తున్నటువంటి వాటర్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి కావాలా. ఇంకా నెల 10 రోజులు ఉంది. నేను అడుగుతా ఉన్నా, అసలు ఇంజనీర్ అధికారులు పనిచేస్తున్నారా లేదా, వాళ్ళకి కనీస అవగాహన ఉందా లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కృష్ణానది నుంచి గ్రావిటీ ద్వారా గుంటూరుకు వచ్చే ఛానల్ తెక్కెలపాడు, గుంటూరు ఛానల్ తెక్కెలపాడు వరకు వచ్చేది, దానికి సంబంధించి వాటి వరకు కూడా కాలువలు పూర్తి చేసే కార్యక్రమం కాల. నులకపేట దగ్గర 2 రైల్వే క్రాసింగ్లు ఉన్నాయి. రైల్వే క్రాసింగ్ల దగ్గర కల్వర్ట్ కట్టాలంటే రైల్వే డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలా. ఆ పర్మిషన్ సంబంధించి ఇప్పటి వరకు కూడా కాగితం ముక్క కదిలినటువంటి పరిస్థితిలే. వాళ్ళు పర్మిషన్ ఎప్పుడు ఇస్తారు, వీళ్ళు ఎప్పుడు కడతారు, అక్కడి నుంచి నీళ్లు ఏ విధంగా వస్తాయనేది ఇవాళ $1000 ప్రశ్నగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితులు. మరోపక్క సహజంగా గుంటూరు ఛానల్ నుంచి వచ్చే వాటరు నెహ్రూ నగర్ ఛానల్కి వస్తాయి, నెహ్రూ నగర్ ఛానల్ నుంచి హెచ్ఎల్ఆర్కి వస్తాయి, ఇక్కడ లక్ష్మీపూర్లో ఉన్నటువంటి హెచ్ఎల్ఆర్కి వస్తాయి. హెచ్ఎల్ఆర్ నుంచి గుజ్జనగూడ ట్యాంకో, ఏటేగ్రవరం ట్యాంకో, లేకపోతే మార్కెట్ యార్డ్లో ఉన్నదానికో ఇక్కడి నుంచి రిజర్వాయర్ ద్వారా, ఈ రిజర్వాయర్ ద్వారా వాటర్ సప్లై అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెహ్రూ నగర్ నుంచి ఈ రిజర్వాయర్కి వాటర్ రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి వాటర్ లైన్ తప్ప, ఎందుకంటే ఆ వాటర్ లైన్ కెపాసిటీ 650 నుంచి 800 mm వాటర్ పైప్ సామర్థ్యం, అంటే వాటర్ దానిలోంచి వచ్చేది. ఆ సామర్థ్యం ఉన్నటువంటి పైపులను యథాతథంగా ఉంచారే తప్ప పైనుంచి వాటర్ వస్తూ ఉంటే 24 గంటలు సప్లై చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఆ వాటర్ పైప్ లైన్ సామర్థ్యాన్ని పెంచలా. అసలు ఆశ్చర్యపోయే పరిస్థితి ఏంటంటే ఇక్కడి నుంచి హెచ్ఎల్ఆర్ నుంచి ఎక్కడికైతే వెళ్లాలో వాటి మాత్రం సామర్థ్యం పెంచారు. 200 mm అట్లా ఉన్నదానికంటే కూడా పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఈ వాటరు ఒకవేళ వాటర్ కృష్ణానది నుంచి వచ్చినా కూడా ఈ పైపు పెంచకపోవడం వల్ల ఇక్కడ టూటోన్కి వాటర్ వచ్చి ఒక్క చుక్క వాటర్ కూడా అదనంగా వచ్చే అవకాశాలు లేవు. ప్రతిరోజు కూడా గుంటూరు టూటోన్ సంబంధించి 50 MLD వాటర్ కావాలా. 50 MLD వాటర్ కావాలైతే ఇవాళ ఆ పైపు లైన్ ద్వారా 36 MLD వాటర్ మేము సప్లై చేస్తున్నామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు.
36 ఎమ్మెల్యేలు అక్కడ విడుదల చేస్తే ఈడకు వచ్చేలకు 25 నుంచి 28 ఎమ్మెల్యేలు మాత్రమే వస్తా ఉన్నాయి. అంటే ఆ పైప్ లైన్ అస్తవ్యస్తంగా ఉండబట్టి పైపులతోనూ వాటర్ లీకులతోనూ 10 ఎమ్మెల్యేలు అక్కడక్కడ వేస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పైప్ లైన్లు. ఇటువంటి పైప్ లైన్ ద్వారా రేపు 24 గంటల వాటర్ ఎట్లా ఏ విధంగా గుంటూరు టూడానికి సప్లై చేస్తారు? ఇవాళ రిజర్వాయర్లు పూర్తి కాల 9 రిజర్వాయర్లు నగరంలో కట్టామని చెప్తా ఉన్నారు. ఆ రిజర్వాయర్ల సామర్థ్యం కూడా పూర్తి కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే కమిషనర్ గారిని కూడా అడగదలుచుకున్నా, కమిషనర్ గారిని కూడా కలవదలుచుకున్నా, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకి అసలు వాళ్ళకి దీని మీద చిత్తశుద్ధి ఉందా, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం ఉందా? అసలు ఏ విధంగా గుంటూరు నగరానికి 24 గంటల పాటు తాగడానికి నీళ్ళు ఇస్తారు? ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తా ఉంటే అధికారులకేమో చిత్తశుద్ధి లేదు, ప్రజాప్రతినిధులకేమో పర్యవేక్షణ లేదు, ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించడం తప్ప దీనికి సంబంధించి ఏ మాత్రం కూడా 460 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి నీటికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే రేపు నేను అనుకుంటా ఉన్నా మార్చి 31 వరకు కూడా ఈ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ అధికారులు రిటైర్ అయినటువంటి పెద్ద ఇంజనీరింగ్ అధికారులు బిత్తరపోతా ఉన్నారు గుంటూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ల సామర్థ్యం చూసి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా మీకు తెలియకపోతే, మీకు చేత కాకపోతే తెలిసిన ఇంజనీర్లతోనో రిటైర్డ్ ఇంజనీర్లతోనో సమావేశం పెట్టి గుంటూరు నగరానికి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలా? ఇదేదో తెలుగుదేశానికి అంతర్గతమైనటువంటి విషయం కాదు. ఇది గుంటూరు నగరంలో నివసిస్తున్నటువంటి ప్రజానికానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర రాజధానిగా గుంటూరు నగరం ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తాగేదానికి నీరు అందించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే మార్గాలు నేను చెప్తా ఉన్నా. మేము వదిలిపెట్టే ప్రశ్న లేదు. మేము రాజకీయ కోణంలో మాట్లాడుతా, రాజకీయాల కోసం దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకోవటంలా. సమావేశాలు సమీక్షలు పెట్టమని అడుగుతా ఉన్నాం, అధికారులు సమీక్షలు పెట్టమని అడుగుతా ఉన్నాం. అసలు వాటర్ ఏ విధంగా మీరు అందించగలుగుతారో ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా బాధ్యత మీ పైన ఉన్నదన్న విషయం కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. తప్ప ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు, మేము శంకుస్థాపన అయిపోయింది, ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేస్తాం అనే రీతిలో ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రజల పక్షాన భవిష్యత్ తరాల కోసం గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా తాగేదానికి నీళ్ళిచ్చేదానికి, వాడుకునేదానికి నీళ్ళిచ్చేదానికి దీనిపైన ప్రత్యక్ష పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కమిషనర్ గారు కూడా కలుస్తాం, విషయాలు మొత్తం కూడా డిస్కస్ చేసే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మార్పు రాబోతే ఉద్యమించడం ఖాయం.